జేఎన్టీయూకేలో ఎవరైతే 2024-25 సంవత్సరానికల్లా బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు కంప్లీట్ చేసుకున్నారో, అంటే మొన్న జూలై 2025 కానీ అంతకు ముందు కానీ చేసుకున్న వాళ్ళందరూ కూడా జేఎన్టీయూకే 12th కాన్వకేషన్ని విడుదల చేసింది. ఇది ఎందుకు, ఏం చేయాలి, చాలామందికి తెలీదు. కాలేజీలు ఇచ్చే సర్టిఫికేట్ అనుకుంటారు ఎక్కువ శాతం. సో అది ఏం చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే, ఇప్పుడు పీసీసీఎంఎం కాలేజీలు ఇస్తారు, కానీ ఒరిజినల్ డిగ్రీ అనేది తీసుకోవాలి. ఓడి ప్రతి ఒక్కరు కూడా అది లైఫ్ టైం ఉంటుంది. అసలు ఓడి అంటే ఏంటి, పీసీసీఎంఎంకి దానికి డిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా పెట్టానండి, వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. అయితే ఈ 12th కాన్వకేషన్ నోటిఫికేషన్లో ఓడి అప్లై చేయాలి అనుకునేవాళ్ళు ఇది ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేయాలి. సో అప్లై చేయాలంటే ఈ అక్టోబర్ 6వ తారీఖు అంటే రేపటి నుంచి ఓపెన్ అవుతుంది 2025లో. నవంబర్ 15, 2025కి ఇది క్లోజ్ అయిపోతుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మీ కాలేజీలో ఉన్నప్పుడు మీరు ప్రీ కాన్వకేషన్ మోడ్లో కనుక ఆన్లైన్లో అప్లై చేస్తుంటే దీనికి అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి. ఓడి మీరు అప్లై చేసుకోవడం మంచిది. పీసీసీఎంఎం వస్తేనే ఓడి వస్తుంది, ఎందుకంటే పీసీ నెంబర్ అడుగుతుంది. పీసీసీఎంఎం ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సిందే. పీసీసీఎంఎం తర్వాత ఇచ్చేదే ఓడి. ఓడి కంపల్సరీ కావాలండి, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు. ఇంకా డిలీట్ చేశారనుకోండి మీరే ఇబ్బంది పడతారు. తర్వాత డబ్బుల పరంగా కానివ్వండి, ఇక దేని పరంగానే కానివ్వండి, మీరు చాలా ఇబ్బందులు పడతారు. మరి ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే మాత్రం నాకు కాల్ మీ ద్వారా కాల్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఓవరాల్గా అయితే సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి మీకు. అయితే తత్కాల్ ప్రాసెస్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. కాదు మాకు ఒక్క రోజులోనే కావాలంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది, అదేంటో కూడా చెప్తాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.